ఇదే మాట చంద్రబాబు నాయుడు ఎందుకు అడగడం లేదు? మీరు ఎందుకు అడగడం లేదని అడుగుతాను. ఇంతవరకు రాజధాని ప్రాంతంలో ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ లేదు. ఏదైనా టెంపరీ సెక్రటేరియట్, టెంపరీ అసెంబ్లీ, టెంపరీ హైకోర్టు, ఇంకో టెంపరీ. పర్మనెంట్ అనేటువంటి ఇందరికి ఒక ఇల్లు ఎందుకు ఇవ్వడంలా? ఎందుకు మీరు అడగడంలా? ఇదే రాజధాని రకరకాలుగా దమ్మిని తిమ్మించేస్తారు, తమ్మించేస్తారు, ఏదో ఆరోపణలు ఏదో రూపంలో చేస్తారు. ఎందుకంటే ఆయన చేసిన అవినీతి అట్టుందట్ల. దాని మీద ఎంక్వైరీ ఏ స్టేజ్ లో జరుగుతుందో నాకైతే తెలియదు. బహుశా నా స్టేజ్ కూడా దాటిపోయి, కోర్టు స్టేజ్ కూడా దాటిపోయి, కేంద్ర ప్రభుత్వం స్టేజ్ లేకి, కోర్టుల దగ్గర నుంచి ఉత్తర్వులు వచ్చి ఏ స్టేజ్ లేకి పోతుందో తెలియదు. ఆ జరిగిన అవినీతి, రాజధాని భూముల్లో జరిగిన అవినీతి మామూలు అవినీతి కాదు. ల్యాండ్ పూలింగ్లో తీసుకున్న ఈ భూములను ఇష్టం వచ్చిన రేటుకు, ఇష్టం వచ్చిన వ్యక్తికి లంచాలు తీసుకోవడం, ఇవ్వడం, ఇష్టం వచ్చిన రేటుకు, ఇష్టం వచ్చిన వ్యక్తికి ఒక గైడ్ లైన్స్ లేదు, పాలసీ లేదు, ఇష్టం. ఆ సింగపూర్ కంపెనీ అంట 1600, 1700 ఎకరాలు ఎందుకు ఇస్తున్నారండి? వాళ్ళు అక్కడ చేసేది ఏంటి? అక్కడ వాళ్ళు చేసేది ఏంటో తెలుసా? రాష్ట్ర ప్రభుత్వానికి కమిటీ మేలు జరిగేది లేదు అక్కడ. వాళ్ళు అక్కడ ఏం చేస్తారంటే 1700 ఎకరాలు ఈయన ఇస్తే ఫ్రీగా, ఆ 1700 ఎకరాలు వాళ్ళు తీసుకొని అక్కడ వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసుకుంటారంట. ప్లాట్లు చేసి అమ్ముతారు. చేసింది అమ్మేది ఎవరు? అమ్మే లాభాలు ఎవరు తీసుకుంటారు? వాళ్ళే. ఇంత దారుణంగా జరుగుతా ఉంటాయి స్కామ్. వీటి మీద ఎంక్వైరీ జరగకుండా ఉంటాయా? జరిగితే ఆ తర్వాత జరిగే పరిస్థితి బాధ్యుడు చంద్రబాబు నాయుడు